సమయం. ఈ సమయం వ్యక్తి కాదు, జీవితం కాదు, వస్తువు కాదు, అయినా కూడా బతికే ఉంటుంది. ఈ సమయం నీరు కాదు, అగ్ని కాదు, గాలి కాదు, కానీ అది మన జీవితానికి ఆధారం. చూస్తే మనుషులను తన చేతులతోనే ఆడుకుంటుంది. ఒక్కోసారి కొంతమంది సమయం బాగుంటుంది, కొంతమందిది బాగుండదు. కొంతమంది సమయం రావటానికి ఎదురు చూస్తారు, కొంతమంది సమయం వెళ్ళిపోవడానికి ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఈ సమయం ఎవరి చేతిలోకి రాదు, ఈ సమయం ఎవరికీ కనిపించదు కూడా. ఇది అందరికీ అన్నీ చూపిస్తుంది. మనవాళ్లు ఎవరు, అలాగే పరాయి వాళ్ళెవరు, మనపై దయగలవారు ఎవరు, హాని చేసేవారు ఎవరు అని, మన స్నేహితులు ఎవరు, మన శత్రువులు ఎవరు అన్నది. ఈ సమయం మీకు చూపిస్తుంది మీరు ఎంత బలవంతులు అన్నది. ఇదే సమయం మీకు చూపిస్తుంది మీరు ఎంత బలహీనులు అన్నది. ఈ సమయం అన్నిటినీ చూపిస్తుంది. అయితే ఈ సమయం ఏదైతే ఇంత బలమైనదో దీన్ని మనం ఎందుకు నష్టం చేస్తాం? ఆలోచించండి. మీరు లేవండి, అలాగే ఈ సమయాన్ని బాగా ఉపయోగించుకోండి. ఈ సమయాన్ని సదుపయోగించండి. ఎందుకంటే సమయాన్ని ఉపయోగించడం మాత్రమే మీ చేతుల్లో ఉంటుంది, ఇంకా ఏది ఉండదు. అలాగే ఈ సమయం ఒకసారి అయిపోయింది అంటే ఏం చేసినా సరే దానిని తిరిగి వెనక్కి తీసుకురాలేరు. కనుక సమయాన్ని సదుపయోగించండి. అలాగే అందరిలో సంతోషాన్ని నింపండి. అలాగే రండి నాతో ప్రేమతో చెప్పండి, రాధాకృష్ణ.